చూడండి, యేసు ప్రభు చక్కగా జక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ మాట అంటున్నాడు, జక్కయా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ పనికి మాలినవన్నీ ఇంట్లో లేవు, అన్ని తీసి విసిరికొచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం, ఆ దేవుడి పాటలు మోకరించి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాలన్నీ కనిపించాడండి. 4 చక్కటి దేవుని వాగ్దానాలు కనిపించుకున్నాడు. ఆ గదికే వచ్చింది రక్షణ, ఆడికే వచ్చింది రక్షణ. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు మారితే నీ గదికి రక్షణ, నువ్వు మారితే నీ ఇంటికి రక్షణ, నువ్వు మారితే నీ పిల్లలకు రక్షణ, నువ్వు మారితే నువ్వు పనిచేస్తున్న దగ్గర కూడా ఓ గొప్ప ప్రొటెక్షన్, కాపుదల, రక్షణ, దేవుని కాపుదల. పనిచేస్తున్న చోట ప్రతి ఒక్కరికి నిన్ను బట్టి అందరినీ ఆశీర్వించే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో నీ ఇల్లు ఆశీర్వించబడాలనుకుంటే, నీ కుటుంబం బాగుపడాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రత తొలగిపోవాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రమైన శక్తులు దూరం కావాలనుకుంటే నువ్వు ముందు మారాలి. నీ ఇంట్లో అపవిత్రత పెట్టుకుని దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వించని దేవుని చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ఇంట్లో ముందు అపవిత్రత తొలగాలి. నీ ఇంట్లో ఉన్న అక్రమమైనటువంటి విషయాలు తొలగాలి, అక్రమ సంబంధాలు తొలగాలి, పరవస్తు ఉండకూడదు. ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్ర ఆత్మ ఉండి ఆ కుటుంబాన్ని నెమ్మది, విశ్రాంతి లేకుండా చెడగొడుతూ ఉంటాడు సాతాను. గనుక మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలనుకుంటే, మన కుటుంబంలో మన ఇంటిని, మన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి ఆ చెక్క వలె మనం పశ్చాత్తాపమై ప్రభు వైపు వచ్చామనుకోండి, అప్పుడు మనం ఆశీర్వించబడతాం.